హైదరాబాద్ లో వర్షం దంచుకొడుతుంది. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరంలోని పలు రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షం నీరు చేరుకోవడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉప్పల్, ఎల్బీనగర్, నాగోల్, రామంతపూర్ లో వర్షం కురుస్తోంది. అటు అంబర్పేట్, నల్లకుంట, ముషీరాబాద్, సికింద్రాబాద్ లో కూడా ఉదయం నుంచి భారీగా వర్షం పడుతుంది. మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ లో కూడా వర్షం దంచుకొడుతుంది. హైదరాబాద్ లో దంచుకొడుతుంది వర్షం. గత 3 రోజులుగా వర్షం పడుతుంది హైదరాబాద్ లో. అలాగే ఈ వర్షాలు మరో 4 రోజులు ఉంటాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వర్షానికి చాలా చోట్ల ప్రాంతాలన్నీ కూడా నీటి మునిగిన సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో వర్షం కంటిన్యూగా పడుతుంది. 3 రోజులుగా నగరాన్ని వదలలేదు వర్షం కూడా మనం చూడొచ్చు. చాలా చోట్ల వరద నీరు రోడ్లపైకి వచ్చి చేరినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. చాలా ప్రాంతాలు నీటి మునిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలాగే పలు చోట్ల వర్షం ఇంకా దంచుకొడుతూనే ఉంది. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు కావచ్చు, అలాగే ప్రజలు కూడాను. అలాగే అత్యవసర సమయాల్లో తప్పితే కాకుండా మిగతా సమయంలో బయటికి రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తారు. రాముడు. ఎస్ మాధవి, హైదరాబాద్ నగరంలో గడిచినటువంటి 4-5 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు ఈ రోజు కూడా అదే విధంగా కంటిన్యూ అవుతున్నాయి. హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ నగరంతో పాటు చుట్టూ ఉండేటువంటి జిల్లాలు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి ఈ జిల్లాల పరిధిలో కూడా వర్షం ఇదే విధంగా పడుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉండేటువంటి ప్రాంతంలో ఉదయం నుంచి ముసురు అదే విధంగా పట్టింది. నిన్న సాయంత్రం తర్వాత రాత్రి అనేక ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో 2-3 సెంటీమీటర్ల వర్షం పడగా ఉదయం 6-7 గంటల తర్వాత కూడా అదే విధమైనటువంటి వర్షం నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాని ద్వారా సిటీలో వివిధ పనులపైన బయటికి వెళ్ళేటువంటి వాళ్ళు, ఉదయం ఉద్యోగాలకు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా పాఠశాలలకు వెళ్లేటువంటి విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అనేక ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా బురదమయంగా మారిపోవడం, కొన్ని ప్రాంతాల్లో వరద నీరు నిలిచి ఉండడం కారణంగా ట్రాఫిక్ అయితే చాలా స్లోగా మూవ్ అవుతుంది. ప్రధానమైనటువంటి రోడ్లలో రద్దీ కొనసాగుతుంది. అయితే ఈ రోజు కొంత ఐటీ పీపుల్ లేకపోవడం కారణంగా ఐటీ ఏరియాలో కొంత ట్రాఫిక్ సమస్యలు కొంత తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. కానీ అదేవిధంగా ఐటీ వాళ్ళకు కూడా ఈరోజు డ్యూటీ ఉంటే మాత్రం ఆ ప్రాంతంలో ప్రధానంగా గచ్చిబౌలి, మేదీపట్నం, జూబ్లీ హిల్స్, అదేవిధంగా కూకట్పల్లి, మియాపూర్, అబీస్పేట్ ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి రోడ్లు నిత్యం రద్దీగా ఉంటాయి. ఈ రోజు కొంత ఆ ప్రాంతంలో కొంత సమస్య లేదు. కానీ మిగతా ప్రాంతాలకు సంబంధించినటువంటి మిగతా ఉద్యోగాలు, మిగతా స్కూల్ జోన్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో మాత్రం కొంత ట్రాఫిక్ రద్దీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మరొక 2-3 రోజుల పాటు ఇదే విధమైనటువంటి వర్షం కొనసాగేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు సూచించినటువంటి నేపథ్యంలో ఇటు డిఆర్ఎఫ్కు సంబంధించినటువంటి మాన్సూన్ ఎమర్జెన్సీ టీములు కానీ, అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విభాగం అధికారులు కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా శానిటేషన్, ప్రధానంగా వరుసగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో శానిటేషన్ సమస్య ఉత్పన్నమవుతుంది. కాబట్టి వచ్చిన చెత్తను వచ్చినట్టు తొలగించాలని జిహెచ్ఎంసీ శానిటేషన్ విభాగం అధికారులను జిహెచ్ఎంసీ ఉన్నత అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ కూడా ఈ పనులపైన పర్యవేక్షణ చేస్తున్నారు. థాంక్యూ రాముడు.